డిఎన్ ఎడ్యుకేషనల్ హబ్కి స్వాగతం అండి. మా యూట్యూబ్ ఛానల్లో సైన్స్ సబ్జెక్టులు అన్నింటినీ కూడా నీటు, ఐఐటి, ఎంసెట్ అదేవిధంగా ఐపీ లెవెల్లో టీచ్ చేయబడతాయి. నేను కెమిస్ట్రీ టీచ్ చేస్తానండి. ఆల్రెడీ ఒక వీడియో చేసాము, మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో ఆ ఎంకరేజ్మెంట్తోనే నెక్స్ట్ వీడియో కూడా చేస్తున్నానండి. ఫస్ట్ కెమిస్ట్రీ అంటే ఏంటో డెఫినేషన్ నేర్చుకొని కెమిస్ట్రీ గురించి ఫర్దర్గా క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తానండి. కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాంచింగ్ సైన్స్ విచ్ డీల్స్ కెమికల్ కాంపౌండ్స్ అని స్టాండర్డ్ బుక్స్లో డెఫినేషన్ ఇచ్చారండి. అంటే కెమిస్ట్రీ అనేది సైన్స్లో ఒక పార్ట్గా ఉంటుంది. అది కెమికల్ కాంపౌండ్స్ని స్టడీ చేస్తుందని చెప్పారనమాట. ఎందుకు ఇలా చెప్పారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నానండి. మన ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ తీసుకున్నప్పుడు అందులో ఏ గ్రూప్స్ ఉంటాయండి? ఎంపీసీ గ్రూప్ ఉంటుంది, అదేవిధంగా బైపీసీ గ్రూప్ ఉంటుంది. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. వీటి రెండింటిని కూడా అంటే ఆల్మోస్ట్ ఇంకా చాలా ఉంటాయి మెయిన్ గ్రూప్స్ అనమాట. ఈ రెండింటిని కూడా మనం ఏమని చెప్తాము అంటే సైన్స్ గ్రూప్స్ అని చెప్తాం. అంటే దీని అర్థం ఏంటంటే కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద బ్రాంచింగ్ సైన్సే కదా. ఎందుకంటే ఈ కెమిస్ట్రీతో కూడా మిగతా సబ్జెక్ట్స్ కూడా చదువుతున్నారు కదా. కాబట్టి కెమిస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాంచింగ్ సైన్స్ విచ్ డీల్స్ కెమికల్ కాంపౌండ్స్ అని చెప్తారు. అంటే అది కెమికల్ కాంపౌండ్స్ స్టడీ చేస్తున్నా. స్టడీ చేయడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ కెమికల్ కాంపౌండ్స్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పడాన్ని మనం స్టడీ చేయడం అని చెప్పచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలండి. ఏదైనా ఒక విషయాన్ని మనం స్టడీ చేయాలి అనుకుంటే దానిలో డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. డివిజన్ మీన్స్ క్లాసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు క్లాసిఫికేషన్ అనేది మనకు ఉపయోగపడుతుందంటే మనకి తెలియని కాన్సెప్ట్ని ఎప్పుడైనా మనం నేర్చుకునేటప్పుడు దాన్ని ఒక సిస్టమేటిక్గా ఈజీగా అర్థం చేసుకోవడానికి మనకి క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి మనం ఎప్పుడైనా ఒక మెడికల్ షాప్కి వెళ్ళాం అనుకోండి, సార్ హెడేక్ ట్యాబ్లెట్ ఇవ్వండి అంటే వాడు మొత్తం మెడికల్ షాప్ అంతా చెక్ చేసి ఇవ్వకుండా వాడు ఆల్రెడీ డివిజన్ చేసుకున్నాడు కాబట్టి ఆ ర్యాక్లోకి వెళ్ళి ఆ మెడికల్ కావాల్సినటువంటి నీకు కావాల్సిన మెడిసిన్ ఇస్తాడు. అదేవిధంగా మీరు బుక్ స్టోర్కి వెళ్ళినప్పుడు కూడా మీకు 10th బుక్స్, ఇంటర్, డిగ్రీ వేరియస్ డివిజన్ ఉంటుంది. అంటే దానివల్ల ఏమవుతుంది, వర్క్ ఈజీ అవుతుంది అని చెప్పవచ్చు మనం ఇక్కడ. అదేవిధంగా కెమిస్ట్రీని అర్థం చేసుకోవడానికి కెమిస్ట్రీని మెయిన్లీ మేజర్గా 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చండి. ఆ పార్ట్స్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. కెమిస్ట్రీ కెన్ బి మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 పార్ట్స్ అండి. ఆ 3 పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి, రెండోది ఇనార్గానిక్ కెమిస్ట్రీ, మూడోది ఫిజికల్ కెమిస్ట్రీ. ఫస్ట్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి, రెండోది ఇనార్గానిక్ కెమిస్ట్రీ అండి, మూడోది ఫిజికల్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే అర్థం ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ని స్టడీ చేసే కెమిస్ట్రీని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ని స్టడీ చేసే కెమిస్ట్రీని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. ఎవరు అసలు వాట్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే విచ్ కాంపౌండ్స్ ఆర్ హ్యావింగ్ కార్బన్, హైడ్రోజన్ యాటమ్స్, దోస్ ఆర్ కాల్డ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెప్పచ్చు. అంటే ఏ కాంపౌండ్స్లో అయితే కార్బన్ మరియు అట్లీస్ట్ ఒక కార్బన్, హైడ్రోజన్ యాటమ్ ఉంటుందో వాటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెప్తారు. అంటే మిగతా యాటమ్స్ అనేవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మస్ట్గా కార్బన్, హైడ్రోజన్ ఉండాలి అండ్ వాటికి డైరెక్ట్ బాండ్ కూడా ఉండాలి. అలాంటి వాటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. మన ఎగ్జాంపుల్ ఏంటంటే చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ CH4 తీసుకుంటే ఇక్కడ కార్బన్, హైడ్రోజన్ రెండు మినిమం అట్లీస్ట్ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆర్గానిక్ కాంపౌండ్ కింద మీరు లెక్కేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ CH3COH అంటే దీని పేరు ఎసిటిక్ యాసిడ్ అంటే ఇందులో కూడా కార్బన్, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉండొచ్చు లేకపోవచ్చు. కార్బన్, హైడ్రోజన్ మినిమం ఉండాలి కాబట్టి ఉన్నాయి కాబట్టి దీన్ని ఆర్గానిక్ కాంపౌండ్ అని చెప్తామండి. దీన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాం. వాటెవర్ ఇలాంటి C6H6 ఇది కూడా ఆర్గానిక్ కాంపౌండ్ కింద లేదు కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తామండి. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ని స్టడీ చేసే కెమిస్ట్రీని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ దగ్గరకు వచ్చేసరికి ఏ కాంపౌండ్స్లో అయితే కార్బన్, హైడ్రోజన్ ఉండవు అలాంటి వాటి ఇనార్గానిక్ కాంపౌండ్స్ అని చెప్తారు. ఆ ఇనార్గానిక్ కాంపౌండ్స్ని స్టడీ చేసే కెమిస్ట్రీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని చెప్తారు. అంటే ఇక్కడ ఇంకో విషయం నేర్చుకోవాలండి. ఇనార్గానిక్ కాంపౌండ్స్తో పాటుగా ఇక్కడ పీరియాడికల్ టేబుల్ గురించి కూడా మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీలో నేర్చుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమోనియా తీసుకుందాం అంటే ఇందులో హైడ్రోజన్ ఉంది కానీ కార్బన్ అబ్సెన్స్ అయింది కాబట్టి ఇది ఇనార్గానిక్ కాంపౌండ్ అవుతుంది. దీన్ని ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మనం స్టడీ చేయాలి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ HPSO4 కానీ PCl5 కానీ ఇవన్నీ కూడా ఇనార్గానిక్ కాంపౌండ్స్ కింద లెక్క తీసుకోవాలి. అన్నింటినీ కూడా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మనం స్టడీ చేస్తాం. అదే మీకు ఒక విషయం నేర్చుకోవాలండి.
జాగ్రత్తగా చూడండి, కొంచెం కాంప్లికేటెడ్. సోడియం కార్బోనేట్ తీసుకుంటే ఇందులో హైడ్రోజన్ లేదు కాబట్టి అది ఇనార్గానిక్ కాంపౌండ్ కాబట్టి ఇనార్గానిక్ కెమిస్ట్రీ కింద లెక్క వస్తుంది. బట్ మీరు జాగ్రత్తగా చూసేయండి, NaHCO3 తీసుకున్నారనుకోండి, దీని పేరు సోడియం బైకార్బోనేట్. ఇందులో కార్బన్ హైడ్రోజన్ ఉన్నాయి, కానీ కార్బన్కి హైడ్రోజన్కి డైరెక్ట్ బాండింగ్ ఉండదు. ఈ డైరెక్ట్ బాండింగ్ ఉండాలి, బట్ ఇక్కడ డైరెక్ట్ బాండింగ్ ఉండదు కాబట్టి, ఇలా బాండింగ్ ఉండదు కాబట్టి దీన్ని ఇనార్గానిక్ కాంపౌండ్ కింద అనుకోవాలి. దీన్ని ఇనార్గానిక్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తారని అర్థం చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దీంతో పాటుగా మనం పీరియాడికల్ టేబుల్ని కూడా ఈ పీరియాడికల్ టేబుల్ని కూడా మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీలోనే డీల్ చేస్తాం. అంటే నా పీరియాడికల్ టేబుల్ మీన్స్ పీరియాడికల్ టేబుల్లో మీకు అర్థమయ్యే ఉంటుంది. 18 గ్రూప్స్ ఉంటాయండి, 7 పీరియడ్స్ ఉంటాయి. ఈ 18 గ్రూప్స్ని కూడా మనం స్టడీ అనేది ఎందులో చేస్తామంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాం. అండ్ ఫైనల్ వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ ఉందండి. ఫిజికల్ కెమిస్ట్రీలోని దీన్ని ఇంకో ఈజీగా చెప్పాలంటే దీన్నే మనం ఏమో చెప్పొచ్చు అంటే టచబుల్ కెమిస్ట్రీ లేదా విజిబుల్ కెమిస్ట్రీ అని చెప్పొచ్చు. లేదు ఇంకోలా కూడా ఎలా చెప్పొచ్చు అంటే క్వాంటిటేటివ్ కెమిస్ట్రీ కూడా చెప్పచ్చు. ఎందుకు క్వాంటిటేటివ్ కెమిస్ట్రీ అన్నారంటే ఓపెన్గా చెప్పాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో జరిగేటటువంటి రియాక్షన్స్కి, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో జరిగేటటువంటి రియాక్షన్కి అవి ఎలా జరుగుతున్నాయి, హౌ టు దే ఆర్ ప్రొసీడ్, మ్యాటర్ ఏ విధంగా ఒక చోట నుంచి రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్స్గా మారుతుంది అన్న విషయాలన్నింటినీ కూడా మనం ఇందులో స్టడీ చేస్తాం. ఆ రియాక్షన్ రేట్ ఎంత ఫాస్ట్లో జరుగుతుంది, కొన్ని రియాక్షన్స్ మోడరేట్గా ఎందుకు జరుగుతున్నాయి, కొన్ని రియాక్షన్స్ ఇనర్ట్గా ఎందుకు ఉన్నాయి, ఈ లెఫ్ట్ అయినటువంటి మ్యాటర్ మీన్స్ కాంపౌండ్, ఆ సబ్స్టెన్స్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది అంటే మ్యాటర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నింటినీ కూడా మనం ఇలాంటి ఫిజికల్ కెమిస్ట్రీలో నేర్చుకుంటాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే లైక్ ఇందులో ఎక్కువగా ఫినోమినోస్ ఉంటాయి. ఫినోమినోస్ అంటే ఇప్పుడు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అంతా కూడా మనం ఫిజికల్ కెమిస్ట్రీలోనే నేర్చుకోవడం జరుగుతుందండి. ఇది ఓవరాల్గా వచ్చేసరికి కెమిస్ట్రీ గురించి బేసిక్స్గా మనం తెలుసుకోవాలండి. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాకే ఫర్దర్గా మనం కెమిస్ట్రీ నేర్చుకోవడానికి ప్రయత్నించడం మంచిదని నా ఒపీనియన్. నెక్స్ట్ వీడియో దీని కంటిన్యూషన్ అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ.